క్యాపిటల్ ఏరియా కాబట్టే నేను వచ్చానండి. నా ఊరు బాగుపడాలి, నా ఊరు డెవలప్ అవ్వాలి. ఆ విజన్ ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ విజన్ ఉంది, క్యాపిటల్ ఎలా డెవలప్ చేయాలి విజయవాడ అనేది. ఆ క్లియర్ విజన్ ఎజెండా ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళ విజన్ కాదు, ఇది 25 ఇయర్ విజన్. ఒక 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసే విజన్తో వస్తున్నాం అందరం యంగ్ బ్లడ్. సో డెవలప్మెంట్ ఈజ్ అవర్ ఓన్లీ ఎజెండా. గ్యాప్ ఏ రోజు రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు. నేను ఆఫ్కోర్స్ నా ఓన్ కేపబిలిటీస్, నా ఓన్ మెంటల్ మేకప్, నా ఓన్ పర్సనల్ సిచ్యువేషన్, ఐ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండి. వెన్ యూ గెట్ ఇంటూ పబ్లిక్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మనం ఫుల్ టైం మనసా వాచా కర్మణ మనం కమిట్ అయి ఉండాలండి దానికి. అది ఏమండి, ఒత్తిళ్ళు ఉంటాను. దిస్ ఈజ్ అ ఫ్రీ కంట్రీ అండి. ఇక్కడ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి? ఫ్రీ కంట్రీ ఇది. ఈ కంట్రీలో అసలు ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి? మనకు నచ్చింది మనం చేస్తాం, మనకు నచ్చిన పార్టీ, మనకు నచ్చిన సిద్ధాంతం, మనకు నచ్చిన హెల్ప్ మనం చేస్తాం. విజయవాడ నేను పుట్టి పెరిగిన ఊరు, నా ఊరు డెవలప్ చేసుకోవాలని నాకు ఆశ ఉంది. ఈ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తారు, డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, ఇది 25 ఇయర్ విజన్. అది గత 5 సంవత్సరాలుగా ఏం డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలిసిందే. విజయవాడ చరిత్రలో గత 20 సంవత్సరాలుగా విజయవాడ డెవలప్మెంట్ అంటూ తోడ్పడింది పీవీపీ సంస్థలు, పీవీపీ కాలేజ్ కానీ. విజయవాడ ఏది లేని రోజున డెవలప్ చేసాం విజయవాడని. అవకాశం ఇస్తే ప్రజలు అంతకన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేస్తాం.